సో కల్వకుంట్ల కవిత తన మనసు ఎంత గొప్పదంటే తన కింద పనిచేసే వాళ్ళకి తన దగ్గర ఉన్నటువంటి కాస్ట్లీ ఐఫోన్స్ వాడుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆహా, ఎంత మంచి మనసు కదా నిజంగా. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిందన్న విషయం అందరికీ తెలుసు. చాలా పెద్ద కేసులో ఇరుక్కుంది. మార్చి 15 నాడు ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐ డిపార్ట్మెంట్ ఏప్రిల్ 11 నాడు ఆధీనంలోకి తీసుకున్నారు, కస్టడీలోకి తీసుకున్నారు. కేసు నడుస్తుంది. మొత్తానికి 10 లక్షల పూచికత్తుతో అలాగే పాస్పోర్ట్ స్వాధీనం చేసుకొని తనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏదేమంటే కోర్టులో వాదన జరిగేటప్పుడు ఒక విషయం ఏంటంటే ఆమె ఫోన్ ట్యాంపరింగ్ చేసిందన్న విషయాన్ని సిబిఐ న్యాయవాది చెప్పడం జరిగింది. కానీ కవిత తరపు నుంచి ముకుల్ న్యాయవాది ఏం చెప్పారంటే తాను ఫోన్లను ట్యాంపరింగ్ చేయలేదని, డేటా డిలీట్ చేయలేదు, తను వాడుకొని ఆ తర్వాత తన కింద పనిచేసే వాళ్ళకి ఐఫోన్లు ఇచ్చింది తప్ప వేరే ఉద్దేశం లేదు. నా ఫోన్ కూడా నా కింద పనిచేసే వాళ్ళకి ఇచ్చాను అని ముకుల్ గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఐఫోన్ ఇవ్వడం అనేది కవిత యొక్క గొప్పదనం అని చెప్పుకోవచ్చు. మీ స్పందన ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.